ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అప్పుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నెహ్రూ నగర్కి చెందిన కారు మెకానిక్ జుజ్జూరు సుభాని తన నివాసంలో ఉరివేసుకున్నాడు. సుభానీని వెంటనే హాస్పిటల్కు కూడా తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతుండగానే సుభాని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుభాని సూసైడ్ కు కారణంగా వడ్డీ వ్యాపారి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మాచర్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపారి వద్ద తీసుకున్న అప్పు విషయంలో తరచూ వేధింపులు, ఒత్తిడి ఎదురవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వడ్డీలు కట్టా మీకు ఆ మాట ఎవరి కోసం కట్టావు? ఎవరి కోసం కట్టావు? ఎవరి కోసం కట్టావు? ఎవరి కోసం కట్టావు నువ్వు? ఎవరి కోసం కట్టావు చెప్పు నువ్వు. నేను దొంగతనం చేయాల, నువ్వు నీలాగా నువ్వు మోసం చేయాలా? పబ్లిక్ గా చెప్పే నీకు ఇచ్చా, నువ్వు కావాలి తీసుకున్నా అంతే. నువ్వు టైం వచ్చినప్పుడు చేసేదేం లేదు. ఒక గాన టైంలో మీరే చెప్పారు, నేను కూడా ఇబ్బందులు పడ్డా. నేను అవును మరి ఇబ్బంది పడి ఎంతకాలం దెబ్బతిన్నప్పుడు మనిషి పరిస్థితి బాగాలేనప్పుడు అర్థం చేసుకోండి. పరిస్థితి బాగాలేదు కాబట్టి తీసుకోలేదా నా కార చెప్పండి. వారాలు తీసుకోలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏం తీసుకోలేదు? మీరు వడ్డీలు తీసుకోలేదా నా దగ్గర? వారాలు నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, నా వ్యాపారం వడ్డీ వ్యాపారం. నువ్వు తీసుకుని అర్థం నీ పిలిచి నీకు ఇచ్చిన టైం నీకు నేను పిలిచి ఇచ్చిన నీకు ఏమన్నా వచ్చిస్తున్నా నీకు? మీరు అట ఎన్ని కాదు ఎన్ని కాదు డబ్బులు నీకు పిలిచి ఇచ్చినా నువ్వు ఇస్తే ఇస్తున్నా. ఇప్పుడు మీకు నాకు కుదరలేదు. నేను చెప్పేది నువ్వు చెప్పండి. మాడుతున్నావు. చెప్పండి. డబ్బులు నీ పిలిచి నీ బద్దలు ఇచ్చినా నువ్వు వస్తే ఇచ్చిన నీకు ఇచ్చిన డబ్బులు వడ్డీకి నిన్ను పిలిచి బద్దలు అంటే ఇచ్చిన నువ్వు వస్తే తీసుకున్నాను. నేను కాదనట్లా మధ్యలో నేను చెప్పేది నువ్వు చూడు. చెప్పండి. అడిగిన సమాచారం నేను ఫస్ట్ నేర్చుకో. చెప్పండి. నాది వడ్డీ వ్యాపారం. డబ్బులు నీకు పిలిచి బద్దలు ఇచ్చినా నువ్వు వస్తే ఇచ్చిన. నేనే అడిగి తీసుకున్నా సార్. అంతటితో మాట క్లోజ్ చేయి. ఎక్కువ మాటతో బాగోదు, ఎక్కువ మాటతో బాగోదుగా. అడిగి తీసుకున్న తర్వాత కొంచెం చూడండి సార్ అంటే మీరేమన్నా కనిపిస్తుందా? నా వస్తువు నా ఇష్టం. నా వస్తువు ఆ విషయంలో డబ్బు నా వస్తువు నా ఇష్టం అంటే నా వస్తువు నా ఇష్టం. ఎందుకు కదా సార్ ఇంటి విషయంలో ఆ డబ్బులు ఇవ్వడం మాత్రం నేను ఒప్పుకోను. డబ్బులు ఇవ్వడం మాత్రం నేను టైం ఇవ్వను. డబ్బులు ఎంత కట్టు ఇస్తా, టైం ఇస్తా. సరే ఈ నెల ఆఖరి దాకా నేను ఏదో ఒకటి చేస్తాను. కొంచెం ఆగండి. నాకు వచ్చి కలువు ముందు వచ్చి నాకు రాసేళ్ళు. నువ్వు ఈ రోజు రేపు రా, నేను ఎవరు పిలవను. ఓకేనా? నువ్వు ఇదే మ్యాటర్ నాకు రాసేళ్ళు. నాకు రాసే సైలెంట్ వేసుకుందాం. మనకెందుకు ఇంకో పార్టీతో? నాకు అవసరం లేదు ఇంకో పార్టీతో. రా వచ్చి నాకు ఇదే మ్యాటర్ రాసేళ్ళు. సరే సరే. మీ తమ్ముడికి ఇప్పించిన డబ్బులు నాకు రావాలి. మీ తమ్ముడు ఇక్కడ బాకీ రావాలి. సరే సరే. గుర్తుంచుకో. ఆయన ఆ రోజు ఏదో మాట్లాడండి, ఫస్ట్ తారీఖు ఇస్తా పోని. ఇవాళ ఫస్ట్ తారీఖు మళ్ళీ ఇంకో ఫస్ట్ తారీఖు దాటిపోయింది. డబ్బులు తమ్ముడు అంతుపోతలేదు. ఫోన్లు ఎత్తడం మానేశాడు. నీకున్న బుద్ధులు అయ్యే కదా. కొత్త ఉంది ఈ రోజు. నువ్వు చెప్తే డబ్బులు ఇచ్చా. ఈరోజు రికవర్ అయినా కనుక్కోసారి. నాకు తెలియదులే సార్ ఆ విషయం, నేను మాట్లాడలేదు. ఏదైనా కానీ అబ్బా, మా డబ్బులు మీ డబ్బులే. మీ వాడుకున్న డబ్బులు ఇవ్వడానికి మీకు ఇష్టపడదు. ఎవరేం డబ్బులే. ఇప్పుడు నేను పెట్టిన కొత్త నీకు నేను సపోర్ట్ చేశాను. నువ్వు అక్కడ వైజాగ్ పని చేస్తున్నానంటే నీకు బట్టల దగ్గర డబ్బులు ఇచ్చా. నాకు అవసరమా? ఫస్ట్ నువ్వు చెప్పు. నాకు అవసరం ఫస్ట్. ఎందుకని బాగుపడతావని అయిపోయింది. మీ ఫ్రెండ్ టైల్స్ చెప్తున్నా సార్, డబ్బులు ఇస్తాను. డబ్బులు ఆయన వాస్తాను మీకు. అది దయచేసి చెప్తున్నాను. అలాంటిది దయచేసి చెప్తున్నా. నీ సిచ్యువేషన్ నాకు సంబంధం లేదు. గుర్తుంచుకో. అడిగిన డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి అంతే. గుర్తుంచుకో. నీకు బట్టవాడికి ఇచ్చా నేను. నీకు బట్టవాడిసిన లాభం వస్తే, నీకు బట్టవాడిస్తే నాకు వచ్చే లాభం ఏమని చెప్పు. ఉందే లాభం ఏముందే? అయిపోయింది. ఆ డబ్బులు లేదు. సరికైతే ఇప్పుడు చెప్పావా నాకేమో లేట్ అయిద్దని? నువ్వు చెప్పావా నాకు చెప్పు. నీ మనసు సరికైతే చెప్పావా? నాదే తప్పు అంటే నేను 35 లక్షలు నీకు ఇచ్చి అది వదులుకొని 15 లక్షలు ఇంటికి ఇచ్చి అది పక్కన పెట్టి ఇప్పుడు సరుకెత్తి
షాప్ ఓపెనింగ్ పెట్టి ఖర్చు పెట్టుకొని సరుకు పెట్టుకొని నేనేం చేయాలి రేపు పొద్దున తేడా పడితే నేనేం చేయాలి అంటే నువ్వు పెట్టే ఇబ్బంది ఎన్ని ఉన్నది తింటావు ఒకటి చెప్పు నువ్వు తింటావు నా సానుకూల పని చేసావు ఒకటి చెప్పు నాకు నీ వైపు నుంచి పెట్టా సార్ ఇబ్బంది చెప్పండి. మరి ఇబ్బంది కదా సరుకు ఎంత పోయినప్పుడు డబ్బులు వేసి బాధ్యత లేదా? ఇప్పుడు సార్ ఒకటి డబ్బులు వేసి బాధ్యత లేదా? సరుకు ఎవరిది? సరుకు ఎవరు చెప్పు. సార్ మీరు చెప్పారు విన్నారుగా? ఎన్ని కాదు మీరు చెప్పారు కదా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఫరీదు కదా నేను చెప్పేది ఎన్ని కాదు ఫరీదు, వద్దు చెప్పాను సరుకు నాది. నేను దాచిపెళ్ళి ఉంటే వచ్చింది ఎవరు సార్? నేను రాను సార్, నాకు ఇది మళ్ళీ ఇద్దు సార్, నాకు ఈ బురదలు అని చెప్తే మీరేమన్నారు? నీకు ఎందుకు నువ్వు చేసుకో, నేను నీ అనుకుంటా అది ఇది అన్నారు. అవును, నీ అప్పులు నేను తీరుస్తా అన్నారు. అన్నారా? తీరుస్తాను చెప్పినా నీ అప్పుడు తీరుస్తున్నాయా? చూసిన మాట అదే సార్. మీరు ఏంది నీ బాకీలు వసూలు చెప్పా? నీ బాకీ తీర్చాను, మనీ బాకీ తీర్చాలనా? రాజస్థాన్ అతనికి ఒంగోలు అతనికి ఇవ్వాలి సార్. నాకు ఎవరు? నేను బాకీ ఇస్తాను చెప్పిన వాళ్ళకి మీరు ఏందది అక్కడ ఏమో అనుకుంటున్నాను. నువ్వు అబద్ధాలు సరిపోద్ది అనుకో. నువ్వు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. అది ఇగో ఫరీదు ఎన్నికలు ఫరీదు వచ్చి కూర్చొని ఎలాగా డబ్బులు ఇస్తాను రాసి వెళ్తేనేమో ఆగుతా, లేదు నా ప్రయత్నం చేసుకుంటా. సరే సరే సార్, అది నువ్వు వచ్చి కూర్చో. సరేలే, ఇదే మాట మాట్లాడు రాయి. ఓకే సార్. ఇదిగో నేను ఈ నెల ఇంత ఇస్తాను, నాకు టైం కావాలి, మీ తరపున ఇస్తాను రాసి వెళ్ళు. ఓకే సార్. ఓకే, ఓకేనా? ఎప్పుడు వస్తావు? నేను 2-3 రోజులు వస్తాను. రైట్, చూస్తున్నా కదా ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంది. ఒకవైపు సుభానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా అతను అప్పుల పాలు అవుతున్నట్లుగా మనకి ఆ ఆడియో క్లిప్ ద్వారా అయితే అర్థమవుతుంది. కంటిన్యూస్ గా క్వశ్చన్స్ రేస్ చేయటము, అప్పులు ఇచ్చినటువంటి టైంలో ఇతను మాట్లాడినటువంటి మాటలు, ఎవరైతే అప్పులు ఇచ్చినటువంటి మాటలు కూడా కొంచెం హార్ష్గానే అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అవమానం భరించలేక, వేధింపులు భరించలేక చనిపోయినట్లు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇటువైపు చూస్తూ ఉంటే కనుక అక్కడ వాళ్ళ ఇంటి వద్ద కూడా కంటిన్యూస్ గా గొడవ జరుగుతోంది. వాళ్ళ బంధువులు వచ్చి అక్కడ ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ఇతని వేధింపులు తాళలేక చనిపోవడం జరిగిందో అతని ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు కూడా సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం అక్కడ బయట ఉంది, దాన్ని చూద్దాం. దాని కారణం శ్రీరామూర్తి దగ్గర ఇద్దరు క్రిస్టియన్స్ ఉంటారు. దానిలో రూబెన్ ఇద్దరు హెరాస్మెంట్ చేస్తున్నారు ఇల్లు ఖాళీ చేయమని. నేను 10 రోజుల కింద వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, నాకు 1.5 సంవత్సరం టైం ఇవ్వండి, మీ పేమెంట్ మీకు ఇస్తాను, ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పా. అది రికార్డింగ్ ఉంది నా కాడ. వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు నేను మాట్లాడుకున్న సంభాషణ. పండగ వెళ్ళిన తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి, ఏది సంక్రాంతి వెళ్ళిన 2 రోజుల తర్వాత వచ్చి నేను కలుస్తాను, కూర్చొని మాట్లాడదాను చెప్పాను. మా తమ్ముడిని పిలుచుకొని వస్తాను, 2 ఇద్దరు కూర్చొని మాట్లాడదామని చెప్పాను. సరే అన్నారు. అయినా కానీ ఈ వారం 10 రోజులలో రోజు ఇంటికాడికి మనుషులు పంపిస్తుంది, ఏమంత అవసరమైంది. వాడు దాన్ని ఇదిగా తీసుకొని మా చిన్నోడు కొద్దిగా ఇంటికాడ తిరుగుతుందని చెప్పి రాత్రి విషయం చేసుకున్నాను. దాని పూర్తి కారణం నిన్న రాత్రి కంప్లైంట్ రాసుకోవడానికి కూడా ఇద్దరు వచ్చారు స్టేషన్ నుంచి. రాసుకుంటే అందులో శ్రీరామూర్తి పేరు ఎన్ని మెన్షన్ చేసి చెప్పాం, అన్ని క్లియర్గా. ఇవాళ మార్నింగ్ పోస్ట్ మార్టం టైంకి వస్తే ఎఫ్ఐఆర్లో శ్రీరామూర్తి పేరు తప్పనిచ్చి మిగతా పేర్లు అందరూ ఉన్నాయి. అంటే దానికి పోలీసులు ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అతను పేరు తీపించుకుంటాడా లేకపోతే ఏంది? అతన్ని రాసుకునే అతను అడిగితే మా ఎస్ఐ గారు మాకు చెప్పలేదు ఆయన పేరు రాయమని చెప్పి అంటున్నాడు. ఏది ఆ రాసుకునే అతను ఎస్ఐ గారు మాకు చెప్పలేదు ఆయన శ్రీరామూర్తి గారి పేరు అని చెప్పాను. మేము నిన్న రాత్రి రాపించిన దాంట్లో అతని పేరు ఉంది, ఇవాళ మార్నింగ్ ఏమో రాయట్లేదు. అంటే దానికి కారణం ఏంది? ఆయన పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టండి, మాట్లాడు. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ మనకి అందుబాటులో ఉన్నారు అక్కడి నుంచి. మణికుమార్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అక్కడ ఇంటి వద్ద పెద్ద ధర్నాకి దిగినట్లుగా కూడా కనిపిస్తోంది. ఆ వేధింపులు తాళలేకే ఇలాంటి ఘటన జరిగింది, ఇలా సూసైడ్ చేసుకున్నారు సుభాని అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? సౌమ్య, వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక యువకుడు ఉరి వేసుకుని మరణానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో చోటు చేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన సుబ్బాని స్థానికంగా కారు మెకానిక్ గా పనిచేస్తుంటాడు. అయితే గత కొంతకాలం క్రితం అదే అక్కడ మాచర్ల పట్టణానికి చెందినటువంటి ఒక వడ్డీ వ్యాపారి శ్రీరామూర్తి అనేటువంటి వడ్డీ వ్యాపారి వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్నటువంటి ఆస్తి కాగితాలను తనఖాగా పెట్టాడు. అయితే అప్పటి నుంచి కూడా వడ్డీ వ్యాపారస్తు ఎవరితోనో శ్రీరామూర్తి అతను వేధిస్తూ వస్తున్నాడు. గత 10 రోజుల నుంచి కూడా నిత్యం మనుషుల్ని ఇంటికి పంపించడం, ఆస్తి అర్జెంటుగా వడ్డీ అంతా కూడా కట్టాలి, లేదంటే ఆస్తి తన పేరు మీద మార్చాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 10 రోజుల నుంచి ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువైపోవడంతో ఈ రోజు సుబాని ఇంట్లో ఉండగా
ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న అతను మృతి చెందిన పరిస్థితి. అయితే ఎవరైతే శ్రీరామ్మూర్తి వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో అతను వేధింపులు తట్టుకోలేకే శుభాని ఆత్మహత్య చేసుకుని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుభాని మృతదేహాన్ని తీసుకుని ఎవరైతే శ్రీరామ్మూర్తి ఉన్న వడ్డీ వ్యాపారి అతని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆ వడ్డీ వ్యాపారి ఎప్పటి నుంచో కూడా తమను వేధిస్తున్నాడు, కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు, మనుషులు ఇంటికి పంపించి అవమానిస్తున్నాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకే శుభాని ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎవరైతే వడ్డీ వ్యాపారి శ్రీరామ్మూర్తిని అక్కడికి రప్పించాలంటే కూడా బంధువులంతా కూడా గ్రామస్తుల బంధువులంతా కూడా అక్కడ శ్రీరామ్మూర్తి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరైతే శ్రీరామ్మూర్తిని వడ్డీ వ్యాపారి అతను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి అటు బంధువులు గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే శ్రీరామ్మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీ వ్యాపారి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అతని వద్ద నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా ఎటువంటి అప్పులు ఎంతవరకు ఇచ్చారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఏ విధంగా ఇతన్ని వేధించాడు సుబ్బాని చెప్పి పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు బంధువులు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన వినిపించిన బంధువులు అక్కడి నుంచి మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ప్రస్తుతానికి శ్రీరామ్మూర్తి వడ్డీ వ్యాపారి పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్మూర్తి ఎక్కడున్నారు మరి మణికుమార్? శ్రీరామ్మూర్తి ఉదయం నుంచి కూడా అబ్స్కాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు మాచర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అతని వద్ద నుంచి సమాచారాన్ని వివరాలను కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతం నుంచి కూడా అతను శుభాని వేధిస్తూ వస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి శుభాని ఎందుకు అంతగా ఒత్తిడి చేసి ఆత్మహత్య చేసుకునేంతగా ఎందుకు ఒత్తిడి చేయాల్సి వచ్చింది అని చెప్పి పోలీసులు కూడా శ్రీరామ్మూర్తి వడ్డీ వ్యాపారం నుంచి కూడా వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి వేధింపులు తాళలేక అప్పుల వేధింపులు తాళలేక సుభాని అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సుభాని డెడ్ బాడీ తీసుకొని అక్కడ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గర శ్రీరామ్మూర్తి ఇంటి దగ్గర అయితే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇదంతా కూడా సద్దుమణిగే విధంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా ఉంది. ప్రస్తుతం శ్రీరామ్మూర్తి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నట్లుగా అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.